శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తులారాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిగణనలోనికి తీసుకుని గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పరిశీలించినట్లయితే, పంచమంలో రాహువు, షష్టంలో కేతువు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది. మరి ఈ 2 గ్రహాల వల్లే మిగతా విషయాలన్నీ కూడా బాగుంటాయా అంటే ఖచ్చితంగా బాగుంటాయి. మనము మలుచుకోవాలి. గురువు గారు పంచమ స్థానంలో ఉండడం అంటే అది మాటలైన విషయం కాదండి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అమలవుతోంది. ఇది పుణ్యప్రదమైనటువంటి విషయంగా తెలియజెప్తున్నారు. అలాగే దైవభక్తి పెరుగుతోంది. పిత్రార్జితాలు చేతికి అందే విధంగా ఉన్నాయి. సంతానం చాలా చాలా బాగున్నారు. మీరు దైవ కార్యాలు చేసినప్పుడు మీకు పుణ్యం రావడమే కాదు, మానసికోల్లాసం కూడా పెరుగుతోంది. ఒక వితరణ అనేది ఒకరికి పంచడంలో, ఆ తృప్తి పడడంలో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా దానం చేస్తున్నామా, చాలా మనస్సు ఉత్సాహంగా ఉండి దానం చేస్తారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందా అనేటట్టుగా లేకుండా
దానివల్ల ఆత్మసంతృప్తి పెరుగుతుంది, మనోబలం కూడా పెరుగుతుంది. లేని వాళ్ళకి ఇద్దాము, కావాల్సి ఉన్న వారికి ఇద్దాము, ఏ వస్తువు ఎవరికి కావాలో చూసుకుని మన దగ్గర ఏది ఉందో చూసుకుని అది ఇద్దాము. ఇలాంటి ఆలోచనలతో మానసిక వికాసం ఇంకా ఇంకా పెరిగి ఎదుటి వాళ్ళు ఆ వస్తువుని తీసుకున్నందువల్ల కలిగిన ఆనందాన్ని వీరు స్వయంగా చూసి చాలా సంతృప్తి పడతారు. ఇలాంటి ఆనందాలు మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఊహించని విధంగా ధనం వస్తూ ఉంటుంది. ధనానికి వచ్చిన ఇబ్బంది అయితే అసలు ఎప్పుడూ కనిపించట్లేదు. స్థానచలనానికి అవకాశం ఉంది. అలాగే ఏలినాటి శని ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ఈ శని గారి యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడానికే పంచమ స్థానంలో గురుగారు ఉన్నారా అన్నంత గొప్పగా ఎన్నాళ్ళు ఉండవు కదా కష్టాలు. ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ కొన్నాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఈ సైకిల్ చక్రం ఇలా ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో, ఇన్నాళ్ల నుంచి ఏలినాటి శని ప్రారంభమైన దగ్గర నుంచి కూడా గురుబలం లేకుండా పోయింది కదా. ఇప్పుడు గురుబలం వచ్చింది అంటే మనుషులు మళ్ళీ బలోపేతం అవుతారనమాట. కాబట్టి ఈ మంచి జరుగుతోంది, మనకి జరగబోతోంది, ఇప్పుడు జరిగేటటువంటి రోజులే, గురువు గారు పంచమంలోకి వచ్చి ఉన్నారు అనేటటువంటి ఈ ఆలోచనే మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. శనిగారి యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించేస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది కాబట్టి అతి మంచి జరుగుతుంది. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అన్ని డివిజన్స్ కి చెప్పేది ఒకటే, ఓర్పు కలిగి ఉండండి. గురువుగారు వచ్చేసారు, మీకు అన్ని మంచి జరుగుతాయి. భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రగ్రహ సంచారము అంతగా ప్రయోజనం కలిగించబోవడం లేదు. శుక్రుని యొక్క స్థితి అష్టమ స్థానంలోకి వచ్చి విలువైన వస్తువుల్ని మీరు పొందేటట్టుగా చేస్తోంది. వాటిని మీరు భద్రపరుచుకోండి అని కూడా తెలియచెప్తోంది. భద్రపరుచుకోండి విలువైన వస్తువుల్ని అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, అలాగే స్త్రీలు, విద్యార్థులు, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వాములు ఎవరైనా సరేనండి, ఓర్పు కలిగి ఉండండి, మీకు అన్ని మంచి జరుగుతున్నాయి. ప్రత్యేకంగా గ్రహస్థితులలో ఉన్నటువంటి ఫలితాలు చాలా బాగున్నాయా చాలా బాగాలేదా అనేది చూడనవసరం లేదు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం చేసుకోండి, మీకు అన్ని అంశాలు కూడా బాగుండేటట్టుగా ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.